హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలో ఫోర్త్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఇప్పటివరకు 3 ఎక్సర్సైజెస్ మీకు క్లియర్‌గా అర్థమైపోయినట్టే కదా! సో, ట్రిగ్నోమెట్రీ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. 3 ఎక్సర్సైజ్ సింపుల్‌గా అయిపోయాయి. ఇది కొంచెం మీకు హార్డ్‌గా అనిపిస్తదేమో ఈ ఎక్సర్సైజ్. కానీ నేను చెప్పేది వినండి, చాలా ఈజీగా అనిపిస్తది. ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నేర్చుకుందాము. దీంట్లో మొత్తం ఐడెంటిటీస్‌కి సంబంధించిన దాని మీద మనం డీల్ చేసాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం, సెకండ్‌ది కంప్లీట్ చేసాం, థర్డ్‌ది కంప్లీట్ చేసాం. సింపుల్‌గా అయిపోయాయి. ఈ థర్డ్‌ది కూడా అంతే సింపుల్‌గా అయిపోతది. కొంచెం కాంప్లికేట్ అనిపిస్తే వచ్చి మీరు స్కూల్‌లో విన్నాక. కానీ ఇప్పుడు మీరు విని చూడండి. మీరు ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా చేసేస్తారు. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మీద ఉంటది. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకు 3 ఉంటాయి. ఆ 3 నేర్చుకున్నాం అనుకోండి. ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఈజీగా చేయొచ్చు చూడండి. మనకి ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇది ఫస్ట్ ఐడెంటిటీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ వచ్చేసి కోసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇవి 3 ఐడెంటిటీస్ మీద మనం వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేస్తాము. కాకపోతే మీరు వీటిని గుర్తుపెట్టుకోవడం చూడండి. సైన్ కాస్ ఫస్ట్ ఈ 2 ప్లస్ తోటి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం సైన్ కాస్ అయిపోయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ టాన్ కాడికి పోతాం చూడండి. సో ఫస్ట్ టాన్ రాయకుండా ఇప్పుడు నెక్స్ట్ సెక్తో రాయాలి. ఓకేనా? టాన్ సెక్తో లింక్ ఉంటుంది, కాటు కొసెక్తో లింక్ ఉంటుంది. సో ఈ టాన్ సెక్కులలో ఫస్ట్ ఎస్ని రాయండి. ఓకేనా? మీకు ఏబిసిలలో ఫస్ట్ ఏ వస్తుంది? ఎస్ వస్తుందా? టీ వస్తుందా? సెక్ టాన్ లింక్ ఉంటుందని మీకు అర్థమైంది. సో ఆల్ఫాబెట్స్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్ వచ్చినాక టీ వస్తుందా? టీ వచ్చినాక ఎస్ వస్తుందా? ఆలోచించండి. సో అలా మీరు దీనిలో ఏది రాస్తారో ఈ రెండిట్లలో అది రాసేయండి. ఫస్ట్ మనకు ఆల్ఫాబెట్స్లో ఎస్ వచ్చిన తర్వాతనే కదా పీక్యూఆర్ ఎస్ తర్వాత టీ. సో ఫస్ట్ ఎస్ రాసి మైనస్ పెట్టి టీ రాయండి. దీనిలో కూడా మనకు డిక్షనరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడండి. సిఓ అయిపోయిన తర్వాత కొసెక్లో ఎస్ వస్తుందా? టీ వస్తుందా? ఇక్కడ నెక్స్ట్ ఎస్ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఎస్ఏ కదా ఫస్ట్ వచ్చేది, అందుకని కొసెకే ఫస్ట్ రాయాలి, తర్వాతనే కాస్ రాయాలి. ఓకేనా? దీనిలో కూడా మరి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాసే ఫస్ట్ రాసి సైన్ తర్వాత రాస్తారన్నా ఏం కాదు. ప్లస్ఏ కదా, ఎలా రాసినా ఏం కాదు కదా మనము. సో మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోండి. ఓకేనా? ఇది మీరు ఇలా రివర్స్లో రాసినా పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ ఇవి రెండింటిని మాత్రం ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటే మనం వీటిని ఎక్కువ ఎలా యూజ్ చేస్తామంటే, ఎక్కడైనా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని అనిపిస్తుంది. అప్పుడు మీరు స్పాట్లో ఏం చేయాలంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఈ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడనే ఉంచుకొని దీన్ని ఇటు పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది కదా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా అన్నట్టు. ఇక్కడ ఇలాంటిది ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అక్కడ మనం కాస్ స్క్వేర్ థీటాని రిప్లేస్ చేయాలి. ఎక్కడైనా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కనిపించినా కానీ మనం సైన్ స్క్వేర్ థీటాతో రిప్లేస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు దీనిలోంచి మనకి ఏమవుతుందంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా కనిపిస్తుంది కొన్ని చోట్ల. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఓకేనా? ఈ సైన్ కి అసలు మాత్రమే మైనస్లతో చూసుకోండి. ఇప్పుడు దీనికి చూడండి, మనకు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఎక్కడైనా కనిపిస్తే దాన్ని సెక్ స్క్వేర్ తో రిప్రజెంట్ చేయాలి, అంటే రిప్లేస్ చేయాలి. ఓకేనా? 1 ప్లస్ సెక్ స్క్వేర్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఏమైనా కనిపించింది అనుకోండి, వెంటనే సెక్ స్క్వేర్ థీటాతో రాయండి. ఇక్కడ కూడా మనకి 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కనిపించింది అనుకోండి, అక్కడ మనం దేంతో రిప్లేస్ చేయాలి? కోసికెంట్ స్క్వేర్ థీటాతో రిప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఇలా అన్నమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాము. పెద్ద కాంప్లికేట్ ఏం అవ్వదు. మీరు వీటిని గుర్తుంచుకోవడంలోనే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. జస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో గుర్తుంచుకోండి. ఏబీసీలో వచ్చు కదా. సెక్ వస్తదా? తర్వాత ఫస్ట్ టాన్ వస్తదా? మనకు ఎస్ వస్తదా? టీ వస్తదా? ఎస్ ఫస్ట్ వస్తది కాబట్టి సెకండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్. ఇవి 2 వస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. సెక్ టాన్ ఒక దగ్గర ఉంటాయి. జమ చేసి సెక్ టాన్ ఒక దగ్గర పెట్టుకోండి. ఐడెంటిటీస్‌లో మాత్రమే, మిగతా వాటిలో కాదు. ఐడెంటిటీస్‌లో మాత్రమే సెక్ టాన్ ఒక దగ్గర ఉంటాయి, కొసెక్ కాట్ ఒక దగ్గర ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ చేద్దాము. దీంట్లో చాలా ఉన్నాయి. ఎక్సర్సైజ్ 1.4లో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు వీటిని చూసే భయపడి ఉంటారు. సింపుల్‌గా నేను చెప్తా. ఓకేనా? జాగ్రత్తగా వినండి. అర్థమైంది కదా? ఇప్పటివరకు అయితే క్లాస్ అర్థమైంది కదా? ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిట్ వచ్చేసి ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి 3 ఇచ్చాడు. సో ఇది ఒక్కటి మనం చేసామనుకోండి, ఇవన్నీ సింగిల్‌గానే ఉన్నాయి, అన్ని ఈజీగా లేసిపోతాయి. సో ఈ ఫస్ట్‌ది ఒకటి మనం చేద్దాము. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. సో దీనిలో ఈ ఫస్ట్ బిట్‌లో ఫస్ట్ నేను చెప్తాను. ఒకటి చెప్పి 3 చెప్తానులెండి. నేను దీంట్లో ఈ ఈ ఈ యొక్క ఫోర్త్ ఎక్సర్సైజ్‌లో నేను మీకు అన్నీ చెప్తా. ఓకేనా? జాగ్రత్తగా వినండి. అన్ని సింపుల్ వేలో నేను మీకు చెప్తా. సో ఫస్ట్ వచ్చేసి 1 ప్లస్ మనకు ఎక్కడైనా మీరు నార్మల్‌గా ఇప్పుడు ఈ ఐడెంటిటీస్ యూజ్ చేస్తున్నారు కదా. ఇంకా ఇలా కొంచెం డిఫరెంట్‌గా కనిపించినాయి అనుకోండి, మనకు సైన్ కాస్‌ని మించి ఏదైనా పెద్దది వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని మన దాంట్లోకి మార్చేసేయండి. ఇప్పుడు టాన్‌లు కనిపిస్తున్నాయి. టాన్‌లు సెక్‌లు అనుకోండి. టాన్ అంటే సైన్ బై కాస్, మన దాంట్లో సైన్ కాస్‌లోకి మార్చేసేయండి వెంటనే. దీన్ని సైన్ బై కాస్ రాయండి. సెక్ అంటే 1 బై కాస్ రాయండి.
ఇక్కడ కాస్ బై సైన్ రాయండి, 1 బై సైన్ రాయండి. ఇక్కడ కూడా 1 బై ఏం రాశారు, ఇక్కడ సెకండ్ స్క్వేర్ అంటే 1 బై కాస్ స్క్వేర్ రాస్తారు. ఇక్కడ దీన్ని 1 బై సైన్ స్క్వేర్. ఏదైనా కానీ మనకు ఓన్లీ సైన్ కాస్ట్లలో రాసామనుకోండి మంచిగా చిన్నగా మంచిగా అనిపిస్తుంది చేయడానికి. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చేద్దాం మనము. 1 ప్లస్ టాన్ కనిపించింది కదా, అంటే సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ సెకండ్ ఏంటి మరి 1 బై కాస్ టీటా. ఓకేనా, ఇది రాసేసాం. నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ కాట్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా బై సైన్ టీటా. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఇది వచ్చేసి ఏంటి 1 బై సైన్ టీటా. ఓకేనా, ఇది ఫస్ట్ బిట్లో ఫస్ట్ ఇది మనం చేసేది. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు కింద మనకి ఏమవుతుంది ఎల్సిఎం తీసినట్టయితే కాస్ టీటా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కాస్ టీటా ఉంటుంది, నెక్స్ట్ ప్లస్ సైన్ టీటా ఉంటుంది, నెక్స్ట్ ప్లస్ 1 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది మనం ఎల్సిఎం తీసినట్టయితే సైన్ టీటా ఉంటుంది, అది ఇక్కడికి వచ్చినట్టయితే సైన్ టీటా ఉంటుంది ప్లస్ కాస్ టీటా ఉంటుంది, నెక్స్ట్ మైనస్ 1 ఉంటుంది. సో ఈ రెండిట్లలో సైన్ టీటా కాస్ టీటా ఉంది కదా, కింద మనం రాసేసాం అనుకోండి సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇంటూ చేస్తున్నాం, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ డినామినేటర్ ఇంటూ చేస్తాం, న్యూమరేటర్ ఇంటూ చేస్తాం. న్యూమరేటర్ ఇంటూ చేయబోయే ముందు ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఉంది, ఇక్కడ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఉంది, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇదంతా ఏ అన్నట్టు, ఈ 1 ఒకటి బి అన్నట్టు. అంటే ఏంటి మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయాలి. సో బి అంటేనేమో 1, ఇక్కడ ఏ అంటేనేమో సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. ఏది ఎలా రాసినా ఏం కదా మనకి సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. ఏది ముందు రాసినా ఏది తర్వాత రాసినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో విచ్ ఈస్ ఈక్వల్ టు సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. మనం ఇంతకుముందు ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంతేకాని సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 కాదు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసినట్టయితే ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ మైనస్ 1 ఉంది, డివైడెడ్ బై ఏముంది మనకి ఇంకా సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది కదా, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ఉంది, ఇక్కడ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది. సో దానికి మనం 1 రాసాం అనుకోండి, ఇంకా ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 ఉంది కదా, ప్లస్ 1 మైనస్ 2 0 రాసేయచ్చా, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. 1 మైనస్ 1 అంటే 0 అయిపోతుంది. సో దాన్ని లేపేసినాం అనుకోండి, ఓన్లీ మనకి ఏముంటుంది ఇంకా 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఉంటుంది. డినామినేటర్లో ఏముంది మరి మనకి సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. జస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే చాలు, మనకి ఇలా రాసుకుంటూ పోవడమే. ఇంకా సైన్ పోయింది, కాస్ పోయింది. మనం జస్ట్ మనకి చిన్న ఐడియా పెద్ద ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని చిన్న మనకు తెలిసిన సైన్ కాస్ట్లకు రాసుకున్నాం అనుకోండి, చేసుకుంటూ పోండి. మీకు ఏం తెలుస్తుంది చేసుకుంటూ పోండి, ఎక్కడ ఆగితే అక్కడ వరకు చేసుకుంటూ పోండి. ఆగిందా, అదే ఆన్సర్. ఇంకా నెక్స్ట్ కూడా చూడండి, సెకండ్ వన్ చూసినట్టయితే ప్లేస్ లేదు, మీరు నోట్ చేసుకుంటే నేను రబ్ చేస్తాను. నోట్ చేసుకునేది కూడా ఏం లేదు, మీకు అర్థమైంది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను రబ్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కూడా చేసినట్టయితే సేమ్ ఇలానే ఉంటుంది, పెద్దగా ఏముండదు. చూడండి అన్ని సైన్ కాస్ట్లలోనే ఉన్నాయి కదా, సో నో ప్రాబ్లం. సో సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకోవచ్చు, ప్లస్ 2 ఇంటూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఓకేనా, మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా, మైనస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. మీకు ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ సిన్స్ పెట్టేసి ఇట్లా సిన్స్ అని పెట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇదంతా నేను ఇక్కడ రాయనంత టైం వేస్ట్ చేయను. నేను ఇక్కడ మీకు బుక్లో ఫేర్ నోట్స్ రాయించినట్టు సిమ్స్ పెట్టి డబ్బాలు కొట్టి అదంతా మనకు అవసరం లేదు. నేను చెప్పేది క్లారిటీగా మీ మైండ్లోకి వెళ్తుందా లేదా అనేది మాత్రమే ఇక్కడ మీరు చూడండి. బుక్లో ఆల్రెడీ అక్కడ రాస్తున్నారు కదా, వదిలేయండి. ఓకేనా, నేను చెప్పేది మీకు క్లారిటీగా మైండ్లోకి వెళ్తుందా, అర్థమైతే మీరే మళ్ళీ తర్వాత ఫ్రేమ్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాకపోతే నేను ఆల్రెడీ ఈ చాప్టర్ స్టార్ట్ చేయబోయే ముందు ఫస్టే బేసిక్స్ వీడియో చేశాను, అది చూసాక ఇది చూడండి. ఓకేనా, ఇవి ఒకవేళ మీరు రాని వాళ్ళైతే అది చూసాక చూడండి, మీకు వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా అర్థమైపోతుంది ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కదా, సో ప్లస్ రాద్దాము. ఫస్ట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మనకి ఐడెంటిటీ నుంచి 1 అని తెలుసు, దాన్ని లేపేసి 1 పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ బ్రాకెట్ ఎందుకు, మళ్ళీ మనకు బ్రాకెట్ తీసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
బ్రాకెట్ తీసేసి నార్మల్గా రాసేద్దాము. 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మళ్ళీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 కాబట్టి 1 మైనస్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ చేసినట్టయితే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు. సో 2 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఈ థర్డ్ వన్ కూడా ఇలాగనే సింపుల్ గా చేసేయచ్చు, పెద్ద కాంప్లికేషన్ ఏముండదు. సెక్ స్క్వేర్ అని ఉంది కదా, సో సెక్ స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుంది, 1/cos స్క్వేర్ అవుతుంది. 1/cos² థీటా మైనస్ 1 అన్నట్టు ఇది. నెక్స్ట్ ఇది 1/sin² థీటా మైనస్ 1 అన్నట్టు. 1/sin² థీటా మైనస్ 1. ఇంకా దీన్ని సింప్లిఫై చేసేయండి, ఏమవుతుందో చూద్దాం మనము. 1 - cos² థీటా ఎల్సిఎం తీసా, కింద cos² థీటా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 - sin² థీటా, కింద ఏముంటుంది మరి sin² థీటా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాము, which is equal to 1 - cos² థీటా అంటే ఫస్ట్ కింద మనం రాద్దాం. కింద ఏమున్నదంటే sin² థీటా ఇంటూ cos² థీటా, రెండింటిని మల్టిప్లై చేసి మంచిగా ఫస్ట్ సైన్ రాసా, తర్వాత కాస్ రాసా. ఇప్పుడు పైన 1 - cos² థీటా అంటే మనకి ఐడెంటిటీ నుంచి sin² థీటా అని రాసుకోవచ్చు. ఇందాకనే నేను మీకు ఐడెంటిటీ నుంచి చెప్పాను. 1 - sin² థీటా అంటే cos² థీటా అని రాసుకోవచ్చు. చూడండి, మైండ్ బ్లోయింగ్ రిజల్ట్. అసలు పైన ఎట్లుందో కింద కూడా సేమ్ అట్లనే ఉంది. మొత్తానికి మొత్తం తీసేసినట్టయితే ఆన్సర్ వచ్చేసి 1. చూసారా ఎంత సింపుల్ ఉన్నాయో. ఎక్సర్సైజ్ 11.4 ఇంకా చాలా సింపుల్. మీరు ఇది ఒక్కటి చూసి ట్రిగ్నామెట్రీ అంటే భయపడతారు కావచ్చు. ఈ మొత్తం మన క్లాస్ మొత్తం వినండి, మీకు ఇంకా ట్రిగ్నామెట్రీని అన్నిటికంటే సింపుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ అన్నాడు. సో ఫస్ట్ మనం లెఫ్ట్ తీసుకుందాము, తర్వాత రైట్ మళ్ళీ తర్వాత చేద్దాము. ఫస్ట్ మనం లెఫ్ట్ LHS ని కన్సిడర్ చేసినట్టయితే ఫైనల్ గా మనం LHS RHS అని ప్రూవ్ చేయాలి. LHS కొసెక్ ఉంటే మనకు నచ్చదు. ఫస్ట్ సైన్ థీటా అని రాద్దాం. మైనస్ కాట్ ఉంటే దాన్ని కాస్ థీటా బై సైన్ థీటా అని రాద్దాం. దానికి హోల్ స్క్వేర్ ఉంది కదా, చేద్దాం తర్వాత చేద్దాం. హోల్ స్క్వేర్ అనేది మళ్ళీ చేద్దాం, కానీ ఫస్ట్ అయితే లోపల ఉన్నది సింప్లిఫై చేద్దాం. దీనికి ఒకటేసారి సైన్ థీటా అని రాసేయచ్చు. దీనికి 1 - cos థీటా అని రాసేసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది మనము దేనికి దానికి రాసాం అనుకోండి, 1 - cos థీటా ఇక్కడ పైన హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ మనకి sin² థీటా అన్నట్టు. అయితే పైన కాసులలో ఉంది కదా, దీన్ని కూడా కాసులలో మనము sin² ని 1 - cos² అని రాసుకోవచ్చు కదా. ఏమైనా తర్వాత ఏమైనా మెలిక దొరకచ్చు. అందుకని మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ కింద ఉన్నదాన్ని sin² ని 1 - cos² థీటా అని రాద్దాం. తర్వాత ఏమైనా ఆలోచించడం, ఏమన్నా మనం చేయడానికి వస్తుందా అనేది. 1 - cos² థీటా అంటే a² - b² లాగా ఉంది. అంటే కింద మనం a+b ఇంటూ a - b రాసుకోవచ్చు. పైన కూడా దాన్ని 2 సార్లు 1 - cos థీటా ఇంటూ 1 - cos థీటా అన్నట్టు, ఎందుకంటే స్క్వేర్ ఉన్నది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు కింద నేను ఎందుకు రాస్తున్నా a+b ఇంటూ a - b లాగా, ఎందుకంటే మనం క్యాన్సిల్ చేస్తే మనకు రావాల్సింది వస్తుంది. సో a+b ఇంటూ అంటే 1 + cos థీటా ఇంటూ a - b అంటే 1 - cos థీటా. ఓకేనా. ఇక్కడ స్క్వేర్ లేదు యాక్చువల్గా, పైన తీసేస్తేనే కదా ఇట్లా వచ్చింది, 2 సార్లు వచ్చింది. సో ఈ 1 + cos థీటా 1 - cos థీటా ఇక్కడ ఉంది కాబట్టి మనకు కావాల్సింది 1 - cos థీటా న్యూమరేటర్ లో వచ్చిందా, డినామినేటర్ లో 1 + cos థీటా వచ్చిందా. సో ఇది మనకి కావాల్సిన రిజల్ట్. ఓకేనా. సో మనకి ఏమొచ్చింది, విచ్ ఈస్ ఈక్వల్ టు RHS వచ్చింది. సో మీరు ఎగ్జామ్ లో మీరు నార్మల్ గా రాయాలంటే మీరు ఫేర్ నోట్స్ లో ఏం రాయాలి, therefore ఇట్లా 3 చుక్కలు పెట్టి LHS is equal to RHS అని పెట్టేసి మళ్ళీ దాని కింద హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలన్నమాట. ఓకేనా. ఇది మీరు స్కూల్లో మీ ఫేర్ నోట్స్లలో ఇలా రాసుకోవాలి. కానీ జస్ట్ మీకు నేను చెప్పేది అర్థమవుతుంది, వీటి వరకు చేసి ఆపేస్తాను నేను అంతే. ఓకేనా. మనకి మైండ్లోకి వెళ్ళాలి, అర్థమవుతుందా లేదా అనేది మనకు కావాలి. సో ఇక్కడ కూడా షో దట్ అన్నాడు. సో ఫస్ట్ మనం LHS తీసుకుందాం, దీన్ని ఏదో ఒకటి చేద్దాం, RHS వస్తుంది. √1 + sin A. ఎప్పుడైనా చూడండి ఇలా 1 + sin A / 1 - sin A ఇలాంటి ఫార్మాట్ లో ఉందనుకోండి, అది రూట్ లోపల ఉన్నా దేని లోపల ఉన్నా కానీ మామూలుగా 1 + sin A / 1 - sin A లేకపోతే 1 + cos A / 1 - ఇలాంటి ఫార్మాట్ లో ఉంటే మీరు ఏం చేయండి అంటే రేషనలైజేషన్ చేయండి. రేషనలైజేషన్ తెలుసు కదా, 1 - sin A కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 1 + sin A అవుతుంది డివైడెడ్ బై 1 + sin A. ఇలా మనం రేషనలైజేషన్ చేస్తాం కదా, కింద దానికి సింబల్ చేంజ్ చేసి 2 సార్లు రాస్తాం ఇక్కడ. సో ఇలా రాసేసినట్టయితే √ కింద a+b ఇంటూ a - b అంటే a² - b² అనమాట. ఓకే. a² అంటే 1, b² అంటే sin² A. నెక్స్ట్ పైన 1 + sin A హోల్ స్క్వేర్, అంతే, దాన్ని ఏం చేయాలి, 1 + sin A 2 సార్లు ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో దీన్ని ఇట్లా క్యాన్సిల్ చేసేయచ్చు కదా 2 సార్లు. ఫస్ట్ దేనికి దానికి రూట్ రాద్దాం.
ఈ పైన దానికి రూట్ రాద్దాం, కింద దానికి రూట్ రాద్దాం. ఫస్ట్ అయితే 1 + sin a హోల్ స్క్వేర్ అని రాసేసిన తర్వాత కింద దానికి కూడా రూట్ రాయబోయే ముందు 1 - sin స్క్వేర్ θ అంటే cos స్క్వేర్ a అని రాసుకోవచ్చు కదా ఇట్లా. సో పైన దానికి రూట్ రాస్తే స్క్వేర్ ఎగిరిపోతుంది, 1 + sin a వస్తుంది. కింద దానికి రూట్ రాస్తే దీని స్క్వేర్ కూడా ఎగిరిపోయి జస్ట్ cos a మాత్రమే వస్తుంది. మనకి ఇదైనా కావాల్సింది RHS 1 + లేదు ఇంకా ఉంది. ఏం చేయాలి, నువ్వు సెక్యూర్ ట్యాన్లోకి రావాలంటే మనం ఏం చేయాలి, ఈ కాస్ని దేని దానికి విడివిడిగా రాయొచ్చా, మధ్యలో ప్లస్ అని 2 టర్మ్స్, ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్, ఈ టర్మ్ ఇది రాయొచ్చు, ఈ టర్మ్ కూడా రాయొచ్చు. రాసేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే 1/cos a వస్తుంది ప్లస్ sin a డివైడెడ్ బై cos a వస్తుంది. సో ఇప్పుడు 1/cos అంటే ఏంటి, మరి sec a వస్తుందా, వస్తుంది దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ ప్లస్ sin a బై cos a అంటే ఇది ఏమవుతుంది, మరి tan a వచ్చేసింది కదా. సో ఇలా మనం ఏడు వరకు చేయాలి, మనం జస్ట్ చిన్నగా ఒక స్టెప్ తెలిసిందంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఫస్ట్ స్టెప్ మీకు ఆలోచన రావాలి. ఎప్పుడైనా ఇలాంటి ఫార్మాట్లో ఉంటే మీరు దాన్ని రేషనలైజేషన్ చేయండి. ఓకేనా, అది రూట్ లోపల ఉన్న రూట్ బయట ఉన్న ఎక్కడున్నా కానీ. ఓకే, ఇప్పుడే కాదు, మీకు ఇంటర్మీడియట్లోనైనా ఎక్కడ ఎంసెట్ ప్రిపేర్ అయినా, జేఈ ఫౌండేషన్ దేనికైనా కానీ. సో షో దట్, మళ్ళీ షో దట్ అన్నాడు వీడు, వీడికి పనిలేదు పడలేదు అన్ని షో దట్ అంటున్నాడు. 1 - tan స్క్వేర్ a బై tan cot స్క్వేర్ a - 1. అబ్బో 1 - tan స్క్వేర్ అంటే మన ఫార్ములా పనిచేస్తుంది ఐడెంటిటీస్లో. 1 + tan స్క్వేర్ అంటే పనిచేస్తుంది, 1 - tan స్క్వేర్ అంటే పనిచేయదు. మరి ఏం చేద్దాం, ఏం చేసేది ఇంకా సైన్లు కాసల్లో రాద్దాం, ఏమైనా తెలియవచ్చు. ట్యాన్లు కాట్లో మనం ఏం చేద్దాం అనుకున్నాం, సైన్ కాసలకు స్ప్లిట్ చేద్దాం అనుకున్నాం కదా. 1 - దీన్ని మనం sin స్క్వేర్ a డివైడెడ్ బై cos స్క్వేర్ a అని రాసుకోవచ్చు. కింద దాన్ని మనం cos స్క్వేర్ a డివైడెడ్ బై sin స్క్వేర్ a అని రాసుకోవచ్చు. ఇక్కడ -1 ఉంది. సో ఇంకా దీని అయితే సింప్లిఫై చేద్దాం, ఏమైనా తెలిస్తే తెలియవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసినట్టయితే cos స్క్వేర్ a, ఇది అటు పోయినట్టయితే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. నెక్స్ట్ ఇక్కడ కూడా దీనికి ఇక్కడ ఏమవుతుంది, sin స్క్వేర్ a అవుతుంది. ఇది అటు పోయినట్టయితే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. అరే రెండు సేమ్ వచ్చాయి చూడండి, ఇక్కడ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a పైన, ఇక్కడ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a పైన. రెండింటిని క్యాన్సిల్ చేసామనుకోండి, ఇక్కడ 1/cos స్క్వేర్ a, ఇక్కడ 1/sin స్క్వేర్ a. ఇది మొత్తానికి పైన పోయినట్టయితే పైన sin స్క్వేర్ a అవుతుంది, దాని కింద cos స్క్వేర్ a అవుతుంది. సో tan స్క్వేర్, అయ్యో మనం అనుకోకముందుకు అదే వచ్చేసింది కదా మనకు కావాల్సింది. చూసారా, దీనికా మీరు భయపడింది, ట్రిగ్నామెట్రీకా మీరు భయపడింది, ఎలా ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ అంట 1/cos θ మైనస్ cos θ. ఈ షో దట్ అంటే ఊకే ఎల్హెచ్ఎస్ తీసుకొని చేసుకుంటూ పోవాలి, ఆర్హెచ్ఎస్ రావాలి. అంత పెద్ద ఇది మీరు చేసేస్తారా, ట్రై చేస్తారా. ఏముంది ఇక్కడ మనకు కాస్ట్ సైన్లలోనే ఉంది, సింపుల్గానే ఉంది. ఇంకా మనం సింపుల్గా చేయడానికి ట్రై చేయాలి. ఎల్సిఎం కింద ఫస్ట్ మనం cos θ రాద్దాం, ఇది ఇటు పోతుంది, cos స్క్వేర్ θ అవుతుంది. ఇక్కడ 1 ఉంది, 1 - cos స్క్వేర్ θ అంటే మనం sin స్క్వేర్ θ అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై cos θ. అంతే, ఆడ వరకు స్టక్ అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేదు. సో ఆర్హెచ్ఎస్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ tan సైన్లలో ఇంటూ ఉంది, ఇంటూ అంటే దీన్ని మనం 2 సార్లు రాసుకోవచ్చు ఇట్లా, అంటే sin θ ఇంటూ sin θ అని 2 సార్లు రాసుకున్నాం అనుకోండి, డివైడెడ్ బై cos θ. సో ఇది ఇంటూలోనే కాబట్టి దేనికన్నా ఒక్కదానికే ఇవ్వాలి. ప్లస్లలో ఉంటే కింద ఉన్న దానికి అన్నిటికి ఇచ్చుకుంటూ పోవచ్చు, కానీ ఇంటూ ఉంటే దీనికి ఇస్తావా దానికి ఇస్తావా నీ ఇష్టం. సో ఇక్కడ ఏముందంటే tan θ ఇంటూ sin θ. సో ఫస్ట్ సెకండ్ sin θ ఉండాలి, ఫస్ట్ tan θ ఉండాలి, అంటే దీనికి ఇద్దాం మనం. సో ఏం చేయొచ్చు అంటే sin θ బై cos θ ఇంటూ sin θ చేసినట్టయితే మనకు కావాల్సింది వచ్చిందా, tan θ ఇంటూ sin θ. ఇలా ప్రూవ్ దట్ అన్నాడు అనుకోండి, ప్రూవ్ దట్ షో దట్ అంటే ఆడున్నదే మనం రప్పించాలి. దానికి ఒక స్టెప్ ఎక్కువ వేయద్దు, దానికంటే ఒక స్టెప్ తక్కువ వేయద్దు. కానీ అలా ప్రూవ్ దట్ కాకుండా జస్ట్ సాల్వ్ లేకపోతే ఏదైనా ఒకటి సింప్లిఫై అలాంటిది ఇస్తే ఏడుకో ఒకటికి చేసుకుంటూ పోయి ఆపేసేయచ్చు. కానీ దీనికి అలా కాదు, ఏదికి ఏ స్టెప్ వరకు చేయమంటే ఆ స్టెప్ వరకే చేసి ఆపాలి కదా. అందుకే ఈ షో దట్లు ప్రూవ్ దట్లు మనకు సెట్ కాదు ఇవన్నీ. సింప్లిఫై ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏడాది చేసుకుంటూ పోయి ఆపినా ఏం కాదు. ఇంకా చూడండి, ఏడాది చేసుకుంటే ఆపిపోయి అంటే 2 స్టెప్లు వేసి ఆపద్దు, మరి చేసేదాకా చేయాలి, సింప్లిఫై అయ్యేదాకా చేయాలి, ఆపాలి. అక్కడ sec a ఇంటూ 1 - sin a ఇంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అన్ని ఇళ్ళని ఏబిసిలు అన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో sec a 1 - sin a sec a ప్లస్ tan a. ఏంది అసలు అంత పిచ్చి పిచ్చి ఉంది కదా క్వశ్చన్. ఏం చేద్దాం, ఏమన్నా సైన్లు కాస్లు అలా ఇలా ఏమైనా చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ మనం మల్టిప్లై చేసి ఏమైనా ట్రై చేద్దామా. ఫస్ట్ మనకు ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఒకసారి మల్టిప్లై చేయడానికి ట్రై చేద్దాము. ఈ sec a ని దీనికి మల్టిప్లై చేసినట్టయితే sec a ఇంటూ 1 అంటే sec a మైనస్
సెక్ ఏ ఇంటూ సైన్ ఏ అంటే మనకు రాసేద్దాం, సెక్ ఏ ఇంటూ సైన్ ఏనే రాసేద్దాము. కానీ ఈ సెక్లలో ఉంటే ఏదో తేడా కొట్టేటట్టుంది. దీన్ని మనం నార్మల్గా అయితే 1/cos అని రాద్దాము. ఓకేనా, దీనికి కూడా ఇక్కడ మనం సెక్ ఏ అంటే 1/cos ఏ, అన్నిటిని మనం కాసులకే కన్వర్ట్ చేద్దాం. ఈ సెక్కులు ఉంటే ఏదో బిస్కెట్ అయితే అనిపిస్తుంది. సో సెక్ అంటే ఏంటిది ఇక్కడ 1/cos ఏ కదా. నెక్స్ట్ 1 - sin ఏ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ sec a అంటే 1/cos a ప్లస్ tan a అంటే ఏంటిది మరి sin a/cos a. అంటే ఇలా ఇంతకుముందు ఇక్కడ ఏదో చేద్దామని ట్రై చేసాం కదా, అలా కూడా చేస్తే వస్తుంది కావచ్చు. కానీ ఇలా చేస్తే మనకు భయం అవుతుంది, ఏం బిస్కెట్ అవుతుందో ఎక్కడ పోతుందో మనకు క్లారిటీ ఉండదు. మనం సైన్ కాసులకు మార్చుకున్నాం అనుకోండి, సింపుల్గా అన్నీ తెలిసి ఉంటాయి, చేసుకుంటూ పోవచ్చు. సో దీన్ని ఇక్కడ మల్టిప్లై చేసామనుకోండి, 1 - sin a డివైడెడ్ బై cos a అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఇట్లా రాసేసాం అనుకోండి, కింద cos a ఉంటుంది, దీనికి ఇక్కడ ఏమైతే ఎల్సిఎం తీస్తే 1 + sin a ఉంటుంది. చూడండి కింద రెండింటికి cos a ఉంది కదా, ఇంటూ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేయాలి. సో కింద cos² a వస్తుంది, ఇంటూ కాబట్టి దీన్ని కూడా ఇంటూ చేయాలి. a - b ఇంటూ a + b, a + b ఇంటూ a - b అంటే ఏంటి మరి a² - b², a² - b². 1 - sin² a అంటే ఏంటి మరి cos² a. అబ్బా చూసారా ఎంత మంచిగా వచ్చిందో, కింద కూడా గడే ఉన్నది కదా మరి. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, క్యాన్సిల్ చేద్దాం. చేసినట్టయితే ఏమొస్తుంది మరి ఆన్సర్ 1 వస్తుంది. చూసారా అసలు ఏమైనా ఉందా దీంట్లో? వీటికా మీరు భయపడేది? సింపుల్ కదా. ఇప్పుడు చూడండి, ఒక స్టెప్ ఎక్కువ వేయలేదు, ఒక స్టెప్ తక్కువ వేయలేదు, 7 దాకా చేసుకుంటూ పోయామో 6 దాకా పోయామో ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇంకొక 3-4 ప్రాబ్లంలు ఉన్నాయి అంతే. అసలు ట్రిగ్నామెట్రీ అంటే చాలా సింపుల్ చాప్టర్, మళ్ళీ ప్రూవ్ దట్ అన్నాడు. ఓకే, ఈడు దాకానే చేసుకుంటూ పోయి ఆపాలి. సరే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకుందాము. ఇక్కడ మనకు a+b² అన్నాడు. సో a+b² అంటే మనకు ఇప్పుడు మనం సెక్ని కోసెక్ని 1/లకు మార్చనే చేయొచ్చు, మార్చకుండానే చేయొచ్చు. ఎట్లా a+b² ఫార్ములానే కాబట్టి ఎట్లా చేస్తే మనకి ఏముంది లేదు. కానీ ఏమవుతుంది అంటే LHS ఈజ్ ఈక్వల్ టు a+b² అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab, 2 ఇంటూ sin a ఇంటూ cosec a. ఓకే, ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ పెట్టేసి ఇది కూడా a+b² ఓకే, a+b² అంటే cos² a ప్లస్ secant² a ప్లస్ 2 ఇంటూ cos a ఇంటూ cosec a, cos a ఇంటూ sec a కదా, sec a. నేను దీన్ని ఎందుకు మార్చలేదంటే దీని ఒక్కదానికి జస్ట్ నార్మల్ ఇప్పుడు a+b² చేస్తే 2ab వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చింది చూసారా, 2ab లాగా, 2 ఇంటూ ab. ఇది నేను ఎందుకు మార్చలేదంటే ఇక్కడ చూసినట్టయితే ఇది sin a ఓకే ఇంటూ cosec అంటే దీన్ని 1/sin a అని రాసుకోవచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు. సో వీడు ఇలా ఇచ్చాడు కాబట్టి రెండో దగ్గర ఏమైతే క్యాన్సిల్ చేయడానికి బాగుంటుందని నేను అలా రాశాను. ఇక్కడ కూడా అంతే, సెకండ్ ఏంటిది 1/cos అని రాసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ cos a ఉంది. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకా 2 ఒకటి మాత్రమే ఉంటుంది. సో దీన్ని మొత్తం తీసి పడేసేయండి, మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. దీన్ని తీసి పడేసినట్టయితే మనకి ఏముంటుంది అంటే మళ్ళీ ఇంకొకటి కూడా sin² a ఉంది, ఇక్కడ cos² a ఉంది, ఆ రెండింటిని ఒక దగ్గర పంపించేసాం అనుకోండి, sin² a ప్లస్ cos² a ఒక దగ్గర పంపించడం అంటే నెక్స్ట్ స్టెప్లో 1 రాసేస్తాం, ఇది కూడా ఉండదు, దీన్ని కూడా లేపేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇవి రెండు మాత్రం మనకు మిగులుతాయి. ఏదేది ఇక్కడ ఇది ఉన్న ఇవి రెండు మిగులుతాయి, దాన్ని మనం ఏం చేయాలో చూద్దాము. సో ప్లస్ cosec² a ప్లస్ sec² a అవి మిగిలిన ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం 4 ఉన్నాయి. సో నెంబర్ విషయం ఆలోచించకండి, ఇది కూడా ఆలోచించకండి, ఇది మొత్తం కలిపి 5 ఒక దగ్గర రాసి పడేసేయండి, ఎందుకంటే దీని వాల్యూ 1 కదా. సో 1 + 4 అంటే 5, దాన్ని పక్కకు పెట్టేద్దాం. మరి దీని ముచ్చటేంది అసలు దీన్ని ఏం చేద్దాం? sec²లు cosec² కాకుండా మనకేమో ఆన్సర్ టాన్లలో ఉందా, కాట్లలో ఉందా, ఇక్కడ నెంబర్ 5 ఉంది, అక్కడ నెంబర్ 7 ఉందా, అంటే ఇంకా 2 ఒకట్లు కావాలి. దీంట్లో నుంచి 2 ఒకట్లు ఇట్లా మారాలి. అంటే ఆలోచించండి, ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, 1 - రాసేటట్టు. సో cosec² sec² వీటికి సంబంధించిన ఐడెంటిటీస్ లో ఫస్ట్ మనం రాద్దాం. secant² θ - tan² θ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. secant² మైనస్ మొత్తం రాయట్లేదు, తెలుసు కదా మీకు ఎట్లాగో. secant² θ - tan² θ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు secant² కావాలి. secant² కావాలంటే ఇది పంపిస్తే 1 + tan². సో దీని దగ్గర 1 + tan² రాసుకోవచ్చు, దీని దగ్గర 1 + cot² రాసుకోవచ్చు. 1 + cot² a, దీని దగ్గర ఏంటి మరి 1 + tan² a వచ్చేసినాయి. ఇవి రెండు 1లు వచ్చేసినాయి, 5కి 1 కలిపితే 7 అయింది. ఓకే సెట్. tan² a + cot² a వచ్చేసిందా మరి.
7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a. ఇది ఇంకా మనం భయపడింది ట్రిగ్నామెట్రీ. వెరీ 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 సింపుల్ చాప్టర్. అర్థమైనా? ఎక్కడైనా అర్థం కాలేదా? చెప్పాను కదా, నేను మీకు నోట్స్ ఇవ్వడానికి రాలేదు, జస్ట్ మీకు అర్థం చేయించడానికి వచ్చా. నా మైండ్లో ఇప్పుడు క్వశ్చన్ చూడగానే నా మైండ్లో ఎలా రన్ అవుద్ది, నేను ఎలా థింక్ చేస్తున్నా, అది మీకు నేర్పించడానికి వచ్చా. ఓకే, పొద్దున్నే ఇలాంటి ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ ఒక 10 చేసి కాలేజీకి పోయామనుకోండి, మైండ్ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది తెలుసా? ఈ వారం చూడండి మీకు ఎట్లా పనిచేస్తుంది మైండ్, చాలా స్పీడ్గా పనిచేస్తుంది కదా. మళ్ళీ సింప్లిఫై అన్నాడు. సో సింప్లిఫైకి ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా ఇచ్చాడు. దీన్ని అయితే నార్మల్గా అట్లనే రాద్దాము, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో నార్మల్గా నా క్వశ్చన్ చూడగానే ఏమనిపించింది, 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాయాలి అనిపించింది. ఓకే, రాసేసాం. ఇంకా దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఇక్కడేమో కాస్ అన్నాడు, అక్కడ కాట్ అన్నాడు, కొంచెం డిఫరెన్స్ ఉంది, అర్థమవుతుంది కదా. ఇక్కడ కాస్ అన్నాడు, అక్కడ కాట్ అన్నాడు. సరే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా కదా, సరే సైన్ స్క్వేర్ థీటా రాసేద్దాం. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. కాట్ స్క్వేర్ ని మనము కాట్ అని రాయకుండా మనకు తెలిసిన దాంట్లో రాస్తే మనకి ఏదో ఒకటి ఆలోచించేందుకు వస్తుంది, ఏదైనా ఒక ఆలోచన. కాట్ అంటే మనకు కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, దీన్ని ఈ ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేద్దాం, సెకండ్ దాన్ని మల్టిప్లై చేద్దాం. సో సైన్ స్క్వేర్ థీటా దీనికి మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ థీటా, నెక్స్ట్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా దీనికి మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ కాస్ స్క్వేర్ థీటా అని మిగిలింది. అయ్యో బాబు, క్యాన్సిల్ అయిపోయి కాస్ స్క్వేర్ థీటా అని మిగిలింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే చూడండి, ఫస్ట్ ఐడెంటిటీ వచ్చింది కదా, అయిపోయాయి. ఇఫ్ sec theta plus tan theta equal to p అట, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sec theta minus tan theta? ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఒక మ్యాటర్ చెప్తాను చూడండి. మనకు సెకండ్ ఐడెంటిటీ ఉంది చూడండి, sec square theta minus tan square theta is equal to 1 కదా. సో ఇప్పుడు దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా రాసుకుంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకోవచ్చు కదా. sec theta plus tan theta ఇంటూ sec theta minus tan theta is equal to 1 అన్నమాట. అంటే ఇప్పుడు మనకు sec theta plus tan theta ఎంతైతే ఉంటుందో sec theta minus tan theta అనేది దానికి రెసిప్రోకల్ ఉంటుంది, అట్లయితేనే క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో ఈ రిజల్ట్ నుంచి మీరు ఒకటి ఆలోచించండి, sec theta plus tan theta ఉన్ను sec theta minus tan theta అనేది రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ ఉంటాయి, అట్లయితేనే కదా మనకి 1 వచ్చేది. అంటే ఇప్పుడు sec theta plus tan theta అనేది ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది అనుకోండి, sec theta minus tan theta అనేది 1/5 ఉంటేనే కదా మనకి క్యాన్సిల్ చేస్తే 1 వచ్చేటట్టు ఉండేది. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది, సో ఇది ఎంత ఉంటుందో దానికి రెసిప్రోకల్ గా ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది k ఉంది అనుకో, ఇదేమైతుంది 1/k అవుతుంది, అట్లయితేనే క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది మరి. సో sec theta plus tan theta ఉన్న sec theta minus tan theta రెసిప్రోకల్ టు ఈచ్ అదర్, cosec theta plus cot theta ఉన్న cosec theta minus cot theta రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. sin cos అలాంటిది లేదు, ఎందుకంటే అది ప్లస్ ఉంది కాబట్టి అక్కడ. సో ఇప్పుడు మనకి sec theta plus tan theta p ఇచ్చాడు కాబట్టి దీని నుంచి sec theta minus tan theta ఏమైతుంది 1/p. అయ్యో అంతేనా మనల్ని అడిగింది, అంతే, ఏం అడగలేదు, ఎందుకంటే రిజల్ట్ నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు అనేది. ఓకేనా? సో లాజిక్గా మీరు ఆలోచించి ఏంటి అనేది చెప్పేసేయండి, అంతే ఆన్సర్ అయిపోద్ది. ఇంకా దీనికి ఏమైనా చేయాలేమో అనుకున్నా కానీ దీనికి లేదు, దీనికి ఉన్నట్టుంది. ఇఫ్ cosec theta plus cot theta is equal to k అన్నాడు, సో cos theta is equal to రావాలంటున్నాడు. సో cos theta అనేది మనకు కావాలి. ఫస్ట్ మనం నార్మల్గా cosec theta plus cot theta ఇచ్చాడు, cosec theta ప్లస్ ఇది లాస్ట్ ప్రాబ్లం జాగ్రత్తగా వినండి, ఈజ్ ఈక్వల్ టు k అన్నాడు కదా. మనకి ఇంకొకటి ఏం తెలుసు, cosec theta మైనస్ cot theta తెలుసు, ఏంటిది మరి అది 1/k. మనకు ఐడెంటిటీ నిమిషాలు దాన్ని మనం కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఇది అదే రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ తెలిసినాయి కాబట్టి అది k అంటే ఇది 1/k. ఇప్పుడు మనకి కాస్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒకటి రప్పించుకుందాం, ఈ రెండిట్లలో cosec cot ఏదో ఒకటి రప్పించుకుందాం. ఓకేనా? మనకి నార్మల్గా అయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యి x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అయింది అనుకోండి, ఎలా సాల్వ్ చేస్తారు దాన్ని? ఇవి రెండింటిని ఇలా మైనస్ కొట్టేసి అలా సాల్వ్ చేస్తారు కదా. సో దీన్ని కూడా మనం అలాగే సాల్వ్ చేసాం అనుకోండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2 cosec theta ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు అంటే k ప్లస్ 1/k అవుతుంది. సో cosec theta ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇట్లే ఉంది అనుకోండి, ఓకేనా? cosec theta ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇట్లనే ఉంది అనుకోండి, జస్ట్ cosec theta ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇలా రాసినట్టయితే k స్క్వేర్ ప్లస్ 1/k అన్నట్టు. ఓకేనా? ఎల్సిఎం తీసా, k స్క్వేర్ ప్లస్ 1/k అని రాసా. ఇక్కడ ఉన్న 2ని కిందికి పంపించా, 2k అయింది. cosec theta వచ్చింది, మనకు కావాల్సింది cos theta.
సరే ఇది మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని ఇంకా దీనిలోంచి రప్పించుకుందాం. మనకి తప్ప వేరే దారి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టీటా అని మనం దీన్ని అనుకున్నట్టయితే కొసెక్ అంటే ఏంటిది మరి మనకి? కొసెక్ అంటే సైన్ కి రెసిప్రోకల్. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మరి ఇదేమైతుంది? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అంటే ఇక్కడ ఇది. సో ఇవి రెండు తెలిస్తే మరి మనం దీనికి అనుకోవచ్చా? మనకు కావాల్సింది కాస్ టీటా. మనకి కాస్ టీటా అంటే ఏంటి అంటే, కాస్ టీటా ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ టీటా అడ్జసెంట్ తెలిస్తేనే డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే k² + 1 అని రాస్తాం. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఇది. చూడండి మనకు కరెక్ట్ వస్తుందా? కాస్ టీటా ఈక్వల్ కింద k² + 1 వచ్చింది, పైన k² - 1 వస్తుంది. కాబట్టి చెక్ చేసి చూడండి ఏముంది లేండి. ఇది కదా మనకు కావాల్సింది. ఇది కావాలంటే హైపోటెన్యూస్ కి స్క్వేర్ మైనస్ దీనికి స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ అంటే k² + 1 హోల్ స్క్వేర్ మైనస్ దీనికి కూడా స్క్వేర్ అంటే 2k హోల్ స్క్వేర్. చేస్తే మనకు తెలిసే అండర్ రూట్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b². నెక్స్ట్ మైనస్ 4k² ఉంది, మైనస్ 4 k². సో ఇప్పుడు మనకి ఏమైతుంది? అండర్ రూట్ ఆఫ్ k⁴ అనేది ఇక్కడ మనకు ఉంది. 2k² నుంచి మైనస్ 4k² అంటే ఏమవుతుంది? మైనస్ 2k² వస్తుంది. నెక్స్ట్ +1. ఇది మళ్ళీ మనకి ఏముంది? మనకి యాక్చువల్గా a² - 2ab + b² లాగా ఉంది. అంటే k² - 1 హోల్ స్క్వేర్ లాగా ఉంది. దీన్ని క్యాన్సిల్ చేసినట్టయితే ఓన్లీ k² - 1 వస్తుంది. సో ఈ సైడ్ వచ్చేసి మనకి k² - 1 అన్నట్టు. సో కాస్లో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి అడ్జసెంట్ అంటే ఏంటి అంటే k² - 1 డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే k² + 1. సో ఇది ఇలా వచ్చింది. చూసారా ఎంత సింపుల్ గా ఉందో? చూసారా? వాడు క్వశ్చన్ లోనే ప్రూవ్ దట్ అన్నాడంటే మనకు వాడు కొంచెం హింట్ కూడా ఇచ్చినట్టే. ఇప్పుడు నాకు ఇది రావాలి అని నాకేమైనా తెలుసా? చేసుకుంటూ పోయా. యాక్చువల్గా వాడు ముందే చెప్పాడు ఇలాంటిది రావాలి అని, కొంచెం హింట్ ఇచ్చాడు. సో మనం అలా రావాలి అని మన మైండ్ అలానే పెట్టుకొని చేసుకుంటూ పోయాం, అలానే వచ్చింది కదా. ఓకేనా? సో ట్రిగ్నోమెట్రీ అనేది చాలా సింపుల్ చాప్టర్. దీనికి మీరు భయపడకండి. చూడండి, మీరు ఇప్పుడు నేను చెప్పిన 4 ఎక్సర్సైజ్లు ఏదన్నా కొంచెం ఎక్కువ టైం అయిందా? ఇంకొకటి అయితే పావు గంటలు అయిపోయింది. జస్ట్ 15 మినిట్స్ లోపే ఒక ఎక్సర్సైజ్. ఇది ఎంతసేపు అయింది? దగ్గర ఇది ఒక 30 మినిట్స్ దగ్గరలో ఉంది, అంతే కదా. సింపులే కదా. సో ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ అయిపోయింది. మీకు నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలనేది దీని కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో దీని కింద కామెంట్ చేయండి. ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను నెక్స్ట్ ఆ చాప్టర్ కూడా స్టార్ట్ చేస్తాను. అలా నేను ఆ పీపీటీ రెడీ చేసుకొని ఇంకా నాకు వేరే వర్క్ ఉంటుంది కదా. సో అలా మేనేజ్ చేసుకుందాం. సో ఇది మీకు క్లియర్గా అర్థమైనట్టయితే వీడియోకి ఘోరంగా లైకులు కొట్టండి, అన్ని వీడియోలకు లైకులు కొట్టండి. మన వీడియోలు అన్నిటికీ లైకులు కొట్టేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి నెక్స్ట్ చాప్టర్కి క్లాస్కి రండి. ఓకేనా? థ్యాంక్ యూ.